నమస్కారం అండి. మహాభారతంలో నేడు 34వ అధ్యాయము అంశము వివేకం లేని చదువు వ్యర్థం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రైభ్య మహాముని శిష్యుడు బృహద్యుమ్న మహారాజు. ఈ రాజు గొప్ప యజ్ఞం తలపెట్టి తన గురువుగారితో కుమారులు పరవశుణ్ణి అర్వవసుణ్ణి యజ్ఞం నడపాల్సిందిగా కోరాడు. తండ్రి ఆజ్ఞపై కుమారులు ఇద్దరూ ఆ రాజు వద్దకు వెళ్ళారు. యజ్ఞానికి కావలసిన పరికరాలు సిద్ధమవుతుండగా పెద్దవాడైన పరవశుడికి తన భార్యను చూడాలన్న బుద్ధి పుట్టింది. రాత్రంతా నడిచి తన ఆశ్రమానికి వచ్చేసరికి ఇంకా తెల్లవారుజామున చీకటిగానే ఉంది. తన ఆశ్రమంలో ఆ చీకటిలో ఒక క్రూర జంతువు దాగి ఉండి ఎవరిపైనైనా పడి చంపడానికి కూర్చుని ఉన్నట్లు అతనికి కనపడింది. తన ఆయుధాన్ని దానిపై విసిరి చంపాడు. తర్వాత ఆ చనిపోయింది క్రూరముఖం కాదని, చర్మ వాసనలు ధరించి ఉన్న తన తండ్రి అని చూసి తెలుసుకుని ఘోర విచారగ్రస్తుడయ్యాడు. తన ఘోర పొరపాటు భరద్వాజుని శాపం వల్ల కలిగిందని ఊహించాడు. అతి శీఘ్రంగా తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి తన తమ్ముడైన అర్వవసువు దగ్గరికి వెళ్ళి జరిగిన ఘోర కృత్యమంతా అతడితో చెప్పాడు. ఇంకా తమ్ముడితో ఇలా అన్నాడు: ఈ జరిగిన చెడ్డ పని మూలంగా రాజు యజ్ఞానికి అంతరాయం కాకూడదని చెప్పాడు. నేను తెలియక చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలదని చెప్తూ అర్వవసువును తన తరఫున ప్రాయశ్చిత్త కర్మలను చేయాలని కోరాడు. శాస్త్రాలు కూడా ఇటువంటి తెలియక చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఉందని చెప్తున్నాయి. నేను ఈ పని స్వతంత్రించి చేయగలను. నీవు ఇంకా సహాయం లేక యజ్ఞాన్ని నడిపించలేవు. పవిత్రుడైన అర్వవసువు సమ్మతించి ఇలా అన్నాడు: నీవు రాజు యజ్ఞాన్ని నడిపించవచ్చు. తండ్రిని, అందులో బ్రాహ్మణుని చంపిన నీ మహాపాతకం నశించడానికి గాను నేను ప్రాయశ్చిత్తం తప్పక చేస్తాను అని అంటూ అర్వవసు తన అన్నకు ప్రతిగా తాను ప్రాయశ్చిత్త కర్మలను చేశాడు. కర్మలు పూర్తి కాగానే తన అన్నకు యజ్ఞ నిర్వహణలో సహాయం చేయడానికి వెళ్ళాడు. పరవశు పాపాలు నశించలేదు. ప్రాయశ్చిత్త కర్మల పాపం చేసిన వారే చేయాలి కానీ ఇతరులు చేసిన ఫలం ఇవ్వబోవు. ఈ పాపపుంజ బలంతో పరవశు హృదయమున దుర్మార్గపు పాపచింతలు పుట్టాయి. తన తమ్ముడి ముఖ తేజస్సు చూసి ఈర్ష్య చెందిన పరవశు తన తమ్ముణ్ణి అగౌరవపరచాలని తలిచాడు. ఒక అపవాదం అతడి మీద వేశాడు. అర్వవసు యజ్ఞశాలను ప్రవేశిస్తుండగా పరవశు రాజు వినేటట్లు ఇలా అన్నాడు: ఈ అర్వవసు ఒక బ్రాహ్మణుని చంపిన పాపి. అలాంటి పాపి ఈ యజ్ఞశాలలో ఎలా ప్రవేశించగలడు అన్నాడు. అర్వవసు ఇది కేవలం అసత్యమని కోపంతో చెప్పినా ఎవ్వరూ వాటిని వినక రాజ్యాజ్ఞ పైన అతన్ని నీచుడుగా చూసి యజ్ఞశాల నుంచి బయట గెంటివేశారు. అర్వవసు తనకేమీ తెలియదని పలుమార్లు వారందరితో మొరపెట్టుకున్నాడు. నా అన్న పరవశుడే ఈ పాప కార్యాన్ని చేసినవాడు. అయినా అది గొప్ప పొరపాటే. అతడి నిమిత్తం నేను ప్రాయశ్చిత్త కర్మలు చేసి అతన్ని పాపం నుంచి రక్షించానని చెప్పాడు. దీంతో వినేవారికి మరింత అనుమానం పెరిగింది. తాను చేసిన ప్రాయశ్చిత్త కర్మ తన నిమిత్తం కాదనేది ఎవరూ నమ్మక తాను చేసిన ఇతర పాపాలకు తోడు అమాయకుడైన అన్నకు పాపం అంటగడుతున్నాడని నిందించారు. పవిత్రుడైన అర్వవసు ఈ ప్రకారం ఘోరమైన నేరం చేసిన వాడిని, దీనికి తోడు అసత్యవాది అని జనులతో నిందించినందున ఈ ప్రపంచంలో న్యాయం దొరకదని నిశ్చయించి అడవులకు పోయి తపస్సు చేయడం ప్రారంభించాడు. దేవతలు దయచూపి ఆయనకు దర్శనమిచ్చి, ఓ ఈ పవిత్రాత్ముడా, నీవు కోరుకునే వరమేమిటి అని అడిగారు. దీర్ఘాలోచనాపరుడై ఉండి గొప్ప తపస్సును కూడా చేసినందున తన అన్న పాపాలు క్రూరత్వం నశించిపోవాలని అర్వవసు మనసులోనే కోరాడు. దేవతలు అలాగే వరమిచ్చారు. ఈ కథలో మషుడు ధర్మరాజుకు రైభ్యుడి ఆశ్రమ సమీప స్థలంలో ఇలా చెప్పాడు: ఓ పాండవులారా, ఈ నదిలో స్నానమాచరించి మీ పాపాలను, ఇంద్రియ దుర్గుణాలను పోగొట్టుకోండి. అర్వవసువు పరవశువు ఒక గొప్ప జ్ఞాని కుమారులు. తండ్రి పాదాల వద్దనే విద్యనభ్యసించి వారు విద్వాంసులయ్యారు. కానీ చదువుకోవడం వేరు, పవిత్రులవడం వేరు. మంచి చేయడం, చెడును పారదోలడం చేయాలంటే మంచి చెడు తారతమ్యం ఎరగాల్సి ఉంటుంది. ఈ తారతమ్య జ్ఞానం అనేది ఒకరి హృదయంలో ఇంకిపోయి
తాను చేసే ప్రతి కార్యంలోనూ ఉపయోగపడుతుండాలి. అలాంటి పరిస్థితిలోనే అది పవిత్రత అవుతుంది. చదివి నేర్చినదంతా మనసులో బాగా కుక్కి దాన్ని అర్థం చేసుకోనప్పుడు అది పవిత్రత ఇవ్వజాలదు. మనము ధరించే దుస్తులు మన శరీర భాగం ఎలా కావో అలాగే వివేకం లేని చదువు కూడా దుస్తుల్లా డాంబికమే. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.